సార్ ఇప్పటి వరకు ఏంటంటే ఒకప్పుడు మంచి మంచి ఫిలిమ్స్ చేశారు, ఫ్యామిలీ ఓరియంటెడ్ కానీ శివ నుంచి చూసి. ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎప్పుడు నేను చేయలేదు. ఓకే, అంటే ఒక మంచి ఫిలిమ్స్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసేటప్పటికి ఈ మధ్య కాలంలో చాలా డిఫరెంట్గా వెబ్ సిరీస్ కానివ్వండి, లేదు అంటే ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయడం కానీ, అంటే ఏంటి అంత వేరియేషన్ ఎందుకు వచ్చిందంటారు? యాజ్ పర్ టెక్నాలజీ, యాజ్ పర్ నా ఎక్స్పీరియన్సెస్ మారుతూ ఉంటాయి, టెక్నాలజీ మారుతూ ఉంటుంది. నాకు ఒకప్పుడు నచ్చిన లాంటి సబ్జెక్ట్ మ్యాటర్స్ ఇప్పుడు నచ్చకపోవచ్చు. సో ఐ థింక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ దోస్ థింగ్స్. ఓకే, ఏమైనా డివోషనల్ ఫిలిం ఏమైనా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? ఏం ఫిలిం? డివోషనల్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకా ఎవరైనా హీరోస్తో చేయాలని ఉందా సార్? ఇంకా చెప్పాను కదా రీజన్ మీకు. సో ఇంకా అంటే ఏమైనా పోనీ లవ్ స్టోరీస్ కానీ అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా పోనీ? డిపెండ్స్ అండి, అంటే లవ్ స్టోరీలో ఉన్న పాయింట్లో ఎంత డిఫరెన్స్ ఉన్న దాన్ని బట్టి. సార్ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ఈ కరోనా వల్ల ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది. థియేటర్స్ కానీ ఇంకా పెద్ద పెద్ద పీవీఆర్స్ కానీ ఓపెన్ అవ్వడానికి చాలా కష్టం అంటున్నారు. మేబీ నెక్స్ట్ ఇయర్ అంటున్నారు. కొన్ని షూటింగ్స్, అవుట్డోర్ షూట్స్ అయితే కంప్లీట్గా నెక్స్ట్ ఇయర్ అంటున్నారు. సో ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ఎంతవరకు బెటర్ అంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేది యాక్చువల్గా 1 year ముందు నుంచి స్టార్ట్ అయింది ఎఫెక్ట్. ఇట్స్ నాట్ దేర్. కాకపోతే కరోనా వైరస్ వలన థియేటర్స్ మూసేయటం వలన ఫోకస్ అటు వెళ్ళింది. ఎంటర్టైన్మెంట్ అనేది అది ఒకటే ఉంది ఆ చోట కాబట్టి. యూనో, సో ఐ ఫీల్ ఫ్యూచర్లో 75 to 80% ఆఫ్ ద ఫిల్మ్స్ విల్ గో ఆన్ ఓటీటీస్. దానికి కారణం ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ కాకుండా మనకి పబ్లిసిటీ కాస్ట్, థియేటర్ రెంటల్స్, డిస్ట్రిబ్యూషన్ కమిషన్ ఇవన్నీ కలిపి ఒక వెయిట్ ఉంటుంది కాస్ట్ మీద. 80% ఫ్లాప్ అవుతాయని చెప్తారు నార్మల్గా. ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి? బికాజ్ ఓపెనింగ్ వీకెండ్ ఎవరు రావట్లేదు. ఓపెనింగ్ వీకెండ్ కోసం యూ హ్యావ్ టు స్ట్రెస్ యువర్ సెల్ఫ్ టు స్పెండ్ మోర్. అవన్నీ కట్ అయిపోతే మీరు ఫైనల్గా సినిమా తీసేది ప్రేక్షకుల కోసం. ప్రేక్షకుడు ఓటీటీలో చూసాడా, సెల్ ఫోన్లో చూసాడా, ఐప్యాడ్లో చూసాడా, థియేటర్లో చూసాడా అనే దానికి వాడికి ప్రాబ్లం లేనప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు ఉంటుంది ప్రోడక్ట్? నేను ఫిల్మ్ మేకింగ్ మ్యానుఫ్యాక్చర్ని. అండ్ ఓటీటీ వాళ్ళు అంత ఎందుకు డబ్బులు ఇస్తున్నారు? వాళ్ళ దగ్గర చూస్తున్నారు కాబట్టి. అది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. ఆడియన్స్కి ఏం ప్రాబ్లం లేదా. ప్రాబ్లం ఉన్న ఆడియన్స్ థియేటర్కి వెళ్తారు. బట్ సబ్స్టాన్షియలీ థియేటర్స్ విల్ కమ్ డౌన్ బికాస్ ఆఫ్ ఓటీటీస్. ఎందుకంటే మీకు టెక్నాలజీలో కూడా ఇప్పుడు నేను 6 feet డిస్టెన్స్లో 14 స్క్రీన్ నేను ఇంట్లో చూస్తున్నప్పుడు నాకు రేషియోలో పీవీఆర్ స్క్రీన్ అది. నేను పీవీఆర్లో నేను 60 feet దూరం ఉండొచ్చు, ఇక్కడ 6 feet ఉన్నా. సో స్క్రీన్ సైజు నా డిస్టెన్స్ రేషియోలో ఇట్ ఈస్ యాజ్ బిగ్ యాజ్ ఎ పీవీఆర్ స్క్రీన్. ఇంకోటి నా సౌండ్ నేను కంట్రోల్ చేయొచ్చు, నా కలర్ కాంట్రాస్ట్ నేను కంట్రోల్ చేసుకోవచ్చు మొత్తం ఎడిషన్లో. పైగా థియేటర్ నా టైంలో నేను చూసుకోవచ్చు. థియేటర్ ఇల్లు ఇచ్చిన టైమే వెళ్ళాల్సిన అవసరం లేదు. సార్ ఒక డైరెక్టర్ అనే వ్యక్తి ఏంటంటే మన రియల్ లైఫ్లో రియాలిటీగా జరిగే సిచ్యువేషన్స్ కానీ, సందర్భాలను కానీ, మనకి ఎదురయ్యే అనుభవాలను కానీ పెట్టి తీస్తూ ఉంటారంటారు. సో అలాగా మీకు మీ లైఫ్లో జరిగే రియాలిటీ కానీ, అనుభవాలు కానీ చాలా అలా అబ్సల్యూట్లీ మీనింగ్ ఇంక్లూడింగ్ వైరస్ ఇంక్లూడింగ్. ఓకే, సో ఏదైనా ఒక మంచి బెస్ట్ మెమొరీ చెప్పండి సార్ ఈ మధ్య కాలంలో. ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళాను సార్. సపోజ్ జస్ట్ బిఫోర్ one of my family members coughed. సో ఇప్పుడు నాకు సడన్గా నా మైండ్లో ఇది కాదా అని ఇది వస్తుంది కదా. కానీ ఫ్యామిలీ కాబట్టి చెప్పలేము. సో అది ఆ ఫియర్ అనేది అంతకుముందు రిలేషన్షిప్స్ అని మార్చేస్తుంది. ఒకవైపు నుంచి మన కుటుంబంలో బంధాలు అంటాం, ఫాదర్ సన్ రిలేషన్షిప్, మదర్ డాటర్ రిలేషన్షిప్, హస్బెండ్ వైఫ్, లేకపోతే ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ వెనకాల ఎక్కడో మనకే ఆపద వచ్చేది అనేది ఒక చాయిస్ మీరు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ బంధాలన్నీ ఎగిరిపోతాయి. ఎందుకంటే ఫియర్ ఆఫ్ డెత్ ఈజ్ ఫార్ మోర్ దెన్ లవ్ ఆఫ్ అనదర్ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు చిన్నప్పుడు ఒక కథ ఉండేవాడు. ఒక కోతి అంటే ఒక రాజు, ఒక పేరు ఐ థింక్ ఐఎమ్ నాట్ వెరీ షూర్, బట్ ఇట్ ఈస్ తిమ్మర్సు అని మా ఒక తిమ్మర్సు కథలో శ్రీకృష్ణ అక్కడెక్కడో చదివినాడు వీరున్నారు. అన్నిటికన్నా గొప్ప బంధం ఏంటంటే అమ్మ బిడ్డల బంధం అని చెప్పాడు. చెప్తే తిమ్మర్సు కాదు, నేను ప్రూవ్ చేస్తాను, అన్నిటికన్నా గొప్ప బంధం ప్రాణం మీద ఆశ, తన ప్రాణం మీద తన ఆశ. ప్రూవ్ చేయడానికి ఒక కోతిని, ఆ కోతి పిల్లలు, ఈ రెండింటిని కలిసి ఒక వాటర్ ట్యాంక్లో పెట్టి
నీళ్ళు మొదలుపెట్టాను. సో కోతి ఏం చేసిందంటే ఫస్ట్ పిల్లల్ని మాకలు నడుము దగ్గర తీసుకొచ్చింది. నడుము వచ్చిన తర్వాత భుజం మీద పెట్టుకుంది. భుజం దగ్గరికి వాటర్ వచ్చాక నెత్తి మీద పెట్టుకుంది. తన ముక్కు దాటేటప్పటికి కింద వేసి దాన్ని ఎక్కి నిలబడింది. సో ఐ నో ఇట్ సౌండ్స్ వెరీ హార్ష్, బట్ ద పాయింట్ ఈజ్ ఆ డిగ్రీ అనేది ఉంటుంది, అందరిలో ఉంటుంది. అది మదర్కి ఉండకపోవచ్చు, ఫాదర్కి తక్కువ ఉండొచ్చు, బ్రదర్కో సిస్టర్కో ఇంకా తక్కువ ఉండొచ్చు. అఫ్కోర్స్ అది జనరలైజ్ చేయడం బ్రదర్ సిస్టర్ అని, ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్. యా, సో మన మీదకి వస్తుంది వైరస్ అని అన్నప్పుడు రిలేషన్షిప్స్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ అనేది నిలుస్తాయా, దాన్ని టెస్టింగ్ చేయడం వైరస్ సినిమా. యా, ఓకే, సూపర్ సార్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, సినిమా ఇదంతా. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ సొసైటీలో నిజంగానే లవ్ ఉందా? అసలు వాట్ ఈజ్ లవ్? సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. సి లవ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఫాల్స్ ఎమోషన్ ఇన్ మై ఒపీనియన్. ఎందుకంటే లవ్ అంటే ఇప్పుడు మా అబ్బాయిలు అమ్మాయిలు బికాస్ దే డోంట్ వాంట్ యూజ్ ద వర్డ్ సెక్స్, బికాస్ సెక్స్ దే థింక్ ఈజ్ లెస్సర్ దెన్ లవ్, అందుకని లవ్ అని చెప్తారు. యూనో స్టార్టింగ్ ఆస్పెక్ట్ అది. యూనో దాని తర్వాత ఎప్పుడైతే కలిసి ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నారో అసలు కలర్స్ అన్నీ బయటకు వస్తాయి. లవ్లో ఉన్నప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారో అవన్నీ బయటకు వస్తాయి. యూనో సో ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎ ఫాల్స్ ఎమోషన్. యూనో లవ్ అనేది ఎక్కడ ఉంటుందా, ఒక కంపానియన్షిప్ ఉండొచ్చు ఒక పర్టికులర్ దాంట్లో. అంటే ఇప్పుడు కుక్కల మీద పిల్లలు చిన్నపిల్లల మీద కొంచెం లవ్ ఉండడానికి ఛాన్స్ ఎందుకు ఉందంటే అవి మీకు ఎక్కువ ఎదురు తిరగవు. ఎప్పుడైనా ఆపోజిట్ మైండ్ కూడా స్ట్రాంగ్ మైండ్ అయితే లవ్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు భిన్న అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళ టేస్ట్లు డిఫరెంట్ ఉంటాయి, మూడ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లడు కూడా ఇప్పుడు మీరు అంటే అది చూసి ఒక డర్టీ లుక్ ఇచ్చిన కదా పోతుంది, లవ్ పోతుంది ఇమీడియట్గా. ఎందుకంటే యాక్సెప్టెన్స్ నుంచి వస్తుంది లవ్ యాక్చువల్గా, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. నువ్వే గొప్ప, నువ్వు లేకపోతే నేను లేను అని ఒక చిన్న ఆ ఫీలింగ్ వచ్చినప్పుడే లవ్ అనేది ఉంటుంది. అది అడల్ట్ హ్యూమన్ బీయింగ్స్ మధ్య సస్టైన్గా ఉండటం అనేది ఇంపాసిబుల్. అది ఓకే, నువ్వు లేకపోతే నేను జీవించలేను అనేది ఆడు ముద్దు పెట్టుకోకముందు సెక్స్ చేయకముందు అంటాడు, కానీ తర్వాత కూడా అంతే ఇంటెన్సిటీతో అనగలుగుతాడని నాకు డౌట్. అది ఎందుకు సార్ ఉండదంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ? అంటే నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అది అది రిలేషన్షిప్లో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది నేను చెప్పింది. ఓకే, సో చాలామంది ఏమంటారంటే మీ ఫ్యాన్స్ కానివ్వచ్చు, ఫాలోవర్స్ కానివ్వచ్చు, ఆర్జీవి గారు ఏంటంటే ప్రపంచాన్ని చదివేశారు, సమాజాన్ని చదివారు, మనుషుల్ని చదివారు అని అంటారు. అసలు నిజంగానే మనిషి స్వభావాలు, మెంటాలిటీస్ వీటి గురించి అడిగితే మీరు ఏం చెప్తారు సార్? ఒక వ్యక్తి, ఒక మనిషి గురించి ఎవరైనా దేర్ ఫార్మ్ బికాస్ ఆఫ్ ది సెకండ్. ఎక్కడ పుట్టారు, ఎలాంటి వాతావరణంలో పెరిగారు, అతనికి ఉన్న ఇంటలెక్చువల్ అనాలిటికల్ పవర్, యూనో ఎలాంటి ఫ్రెండ్ అంటే చుట్టూ ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ కమ్ టుగెదర్ అండ్ మేక్ దట్ పర్సన్. అండ్ దట్ పర్సన్ అప్పుడు నేను నా అనేది ఫీల్ అయినప్పుడు అది కేవలం బయట ఎక్కడి నుంచి వచ్చిన థాట్ అది. సో ఆ ఈగో అనేది ఎప్పుడు వస్తుంది, బయట ఇంకేమీ వినకుండా నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం ఇలాగే చేస్తా, అలా చేయను అని చెప్పినప్పుడు యూ స్టాప్ టేకింగ్ ఇన్ఫ్లో ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ అదర్వైజ్. అప్పుడు ఆ బిలీఫ్ సిస్టమ్ని డిఫెండ్ చేయడానికి కాన్ఫ్లిక్ట్స్కి వెళ్తారు అందరు. సో ది సీక్రెట్ ఆఫ్ నాట్ డూయింగ్ ఇట్ ఈస్ నాట్ టు హ్యావ్ ఎ బిలీఫ్ సిస్టమ్. నా ఇష్టం నేను చేస్తాను, పొద్దున్న ఐ బిలీవ్ దట్ పొద్దున్న నేను పుడతాను, రాత్రి చచ్చిపోతాను, నిన్న జరిగిందని అనవసరం, రేపు జరిగేది తెలియదు. సో లైఫ్ ఇస్ టు లివ్ దిస్ మూమెంట్. యా, సూపర్ సార్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంతోమంది ఒక హీరోకి పిచ్చ ఫాలోవర్స్, ఫ్యాన్స్ ఉంటారు సార్, మ్యాడ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ డైరెక్టర్స్లో చూసుకుంటే వన్ ఆఫ్ ది టాపెస్ట్ డైరెక్టర్, మీకు అంత ఫాలోవర్స్, అంత ఫ్యాన్స్ ఉన్నారు సార్, గర్ల్స్ దగ్గర నుంచి బాయ్స్ దగ్గర నుంచి. అంటే ఎందుకు అంత అట్రాక్టివ్ అయ్యారంటారు మీకు? ఐ థింక్ వాళ్ళ మనసు, అందరు మనుషుల్లో రాక్షసులు ఉంటారు, కానీ వాళ్ళు దాచిపెడతా ఉంటారు గిల్ట్ తోటి. ఓకే, నేను రాక్షసులతో ఉండటం కరెక్ట్ అని చెప్పేటప్పటికి వాళ్ళు ఒక ఫ్రీడమ్ ఫీల్ అవుతారు. నేను జర్మన్ ఫిలాసఫర్ నీషే ఏమన్నాడంటే, నువ్వు నేను చెప్పింది అర్థం చేసుకున్నావు అంటే అది నీకు ఆల్రెడీ తెలిసిన అర్థం అన్నాడు. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలియనప్పుడు నాతో అంగీకరించినారు. యూనో నేను ఒక జస్ట్ కాంటెక్స్ట్లో పెట్టి ఉండొచ్చు, ఒక ఫ్రేజ్లో పెట్టి ఉండొచ్చు, అవును కరెక్టే అంటే
ఆల్రెడీ తెలుసు అతనికి అది. అప్పుడు వాళ్ళ మనసులో ఉన్నది నేను చెప్తున్నా. ఎందుకంటే మనుషులందరూ హిపోక్రసీలో బతుకుతారు, భయంలో బతుకుతారు. వాళ్ళకి ఏమి ఇష్టమో తెలుసు, బయటికి చెప్పలేరు. బయటికి చెప్తే ఎవరిని ఏమనుకుంటారని భయం. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవించాలంటే భయం. అది నేను అదే కరెక్ట్ అని చెప్పినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి సడన్గా నేను ఒక సింబల్ అయిపోతాను దానికి. యా ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసరు నాకు పెద్ద ఫ్యాన్ అని ఎవరు చెప్పారు. నేను ఐఏఎస్ ఆఫీసర్ నేను కేర్ చేయను, ఎందుకంటే చదువుకునే వాళ్ళు అందరూ చదువు లేని వాళ్ళ దగ్గర పనిచేస్తారని చెప్పారు. సో ఐఎమ్ నాట్ ఇంప్రెస్డ్ విత్ పీపుల్ హు స్టడీ. బ్యాక్ బెంచర్స్ బికమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్, ఎందుకంటే ఆ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ చదువుతారు, వీళ్ళేమో పుస్తకాలు చదువుతారు. అందుకని చదువుకోవడం అనేది పెద్ద టైం వేస్ట్ అని చెప్తాను నేను. అది టైం వేస్టే కాదా అని పక్కన పెడితే 90% చదువు ఇష్టం ఉండదు, వాళ్ళందరికీ నేను ఇష్టం అవుతాను అప్పుడు. ఎందుకంటే వాళ్ళు చేసేది నేను సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి. ఎక్సలెంట్ సార్. టీచర్స్ గురించి చెప్పాను నేను. ఈ ప్రపంచంలో ఇంతవరకు ఒక టీచర్ పైకి వచ్చిన ఇన్సిడెంట్ లేదు. ఇప్పుడు వాళ్ళు ఏంటి మాకు పాఠాలు చెప్పేది? ఇప్పుడు గురుదేవో బావ అంతకన్నా భూతం ఉంటుంది ఎక్కడైనా. గురువు ఏం చెప్తాడు? ఇప్పుడు ఎంతవరకు ఎంటర్ప్రెన్యూర్షిప్లో డాక్టర్స్ ఏదో అవుతారు, ఇంజనీర్స్ అవుతారు, ఫిల్మ్ మేకర్స్ అవుతారు, పొలిటికల్ లీడర్స్ అవుతారు. కానీ ఒక టీచర్, సక్సెస్ఫుల్ టీచర్ అనేది మనిషే లేడు అసలు, మొత్తం ప్రపంచంలో లేడు. యా సార్, అసలు మీరు బేసిక్గా ఎలాంటి వ్యక్తుల్ని లైక్ చేస్తారు? పోనీ అదైనా చెప్పండి సార్. నేను ఐ లైక్ పీపుల్ హూ జస్ట్ సే వాట్ దే ఫీల్ లైక్. హూ కెన్ ఛాలెంజ్ మై థింకింగ్, హూ కెన్ కౌంటర్ మై థింకింగ్. అప్పుడు నాకు స్టిమ్యులేట్ అవుతాను, ఎక్సైట్మెంట్ దాంతో. ఓకే. అలాంటి సందర్భాలు అంటే ఈ మధ్యకాలంలో ఈ వ్యక్తిని లైక్ చేశాను, నాకు ఇది నచ్చింది అని అనిపించే వ్యక్తి ఎవరైనా? ఈ మధ్య నాను మేబీ నేను ఫార్మేటివ్ ఇయర్స్లో కొంతమందిని కలిసాను, బట్ నాట్ ఇన్ ప్రజెంట్ టైమ్స్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ నేను డాక్యుమెంటరీస్ చాలా ఎక్కువ చూస్తాను. డాక్యుమెంటరీస్లో ఐ ఫైండ్ లాట్ ఆఫ్ పీపుల్, అంటే అది నాలెడ్జ్ కాకుండా దాన్ని అనలైజ్ చేసే పవర్ ఉన్న థింకర్స్ చాలామంది నేను స్టడీ చేస్తాను. ఓకే సార్, అందరికీ తెలుసు వాట్ ఈజ్ యువర్ అనేది, కానీ మీ గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? నా గురించి ఐ థింక్ ఐఎమ్ జస్ట్ ఎ గై హూ హ్యాస్ అ బాల్ ఇన్ లైఫ్. యూనో, నాకు ఐ బిలీవ్ దట్ ద ఓన్లీ 2 things which matter in life are power and sex. మొత్తం అన్ని టైంపాస్ మిగతా అన్ని. యూనో, పవర్ అండ్ సెక్స్కి ఉన్న ఒక ఎమోషన్ కానీ, ఒక విల్ కానీ, ఒక మోటివేషన్ కానీ వేరే ఎమోషన్స్ అనేవి ఉండవు. సో ఐ బిలీవ్ దే ఆర్ ఫార్ సుపీరియర్ టు గాడ్, ఫ్యామిలీ వాల్యూస్, ప్యాట్రియాటిజం, ఏదైతే మనకి గొప్ప వాల్యూస్ అని బోధిస్తారో వాటన్నిటికన్నా వీటిని నేను ఎక్కువ రెస్పెక్ట్ చేస్తాను. యా.